హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో మనం 2024లో పాస్‌పోర్ట్‌కి అప్లై చేయడం ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు క్లియర్ కట్‌గా ఈ వీడియో చూడండి. ఒక్కసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక కరెక్షన్స్ అనేటివి చేయలేము. అందుకని జాగ్రత్తగా చూడండి. మీరు మొదటిగా క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. అక్కడ మీకు పాస్‌పోర్ట్ సేవ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ చూపిస్తాయి. దాంట్లో ఫస్ట్‌ది న్యూ రిజిస్ట్రేషన్, సెకండ్‌ది ఎగ్జిస్టింగ్ లాగిన్, ఆల్రెడీ మీకు లాగిన్ ఐడి ఉంటే ఇక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. మూడోది చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ, అపాయింట్మెంట్ ఎప్పుడు ఉందని చెక్ చేసుకోవడానికి అపాయింట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ట్రాక్ స్టేటస్. ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇంకొకసారి చెప్తున్నాను, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. చేయకపోతే కరెక్షన్స్ అనేది చేయలేము. అందుకని మీరు జాగ్రత్తగా చేయండి. ఇక్కడ మీకు రిజిస్టర్ టు అప్లైలో మీకు ఇక్కడ పాస్‌పోర్ట్ ఆఫీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ కింద పాస్‌పోర్ట్ ఆఫీస్ మీద ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు ఎక్కడ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి వెళ్ళాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసుకోండి. నేను విజయవాడ పెట్టుకున్నాను. ఇక్కడ గివెన్ నేమ్, ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూసుకోండి. మీ నేమ్ ఏదైతే అది ఇవ్వండి. దాని తర్వాత సర్నేమ్, మీ ఇంటి పేరు ఏదైతే కరెక్ట్గా ఆధార్ కార్డ్ ఆర్ మార్క్ లిస్ట్లో ఉందో కరెక్ట్గా ఇవ్వండి. బాగా చూసుకొని ఇవ్వండి, లేదంటే కరెక్షన్స్ అనేది ఉండదు. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th మార్క్ లిస్ట్ ఆర్ ఆధార్ కార్డ్ కరెక్ట్గా ఉంటేనే ఇవ్వండి. దాని తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. దాని తర్వాత ఆప్షన్ మీకు డూ యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి టు సేమ్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. ఎస్ అని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ లాగిన్ ఐడి అడుగుతుంది. ఇక్కడ లాగిన్ ఐడి మీన్స్ మీ ఈమెయిల్, మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో అదే మీ లాగిన్ ఐడి. ఇక్కడ లాగిన్ ఐడి మీద మీ ఈమెయిల్ ఇచ్చేసి చెక్ అవైలబిలిటీ క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అనేది ఒకటి మెయిల్కి వస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. దాని తర్వాత మీకు హింట్ క్వశ్చన్ ఒకటి అడుగుతుంది. ఇక్కడ సపోజ్ నేను ఫేవరెట్ క్రికెటర్ అని పెట్టాను అంటే నాకు ఫేవరెట్ క్రికెట్, దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా అడుగుతుంది. మీకు ఇక్కడ ఎంటర్ యువర్ ఐడి అంటే మీ ఐడి ఏంది, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి యువర్ అకౌంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. కింద క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ ఐడి అడుగుతుంది. మీ ఐడి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. జాగ్రత్తగా చేయండి. ఇది చేసే ముందు క్లియర్ కట్గా మీకు ఆధార్ కార్డ్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలా కరెక్ట్గా ఇవ్వండి. మీకు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. దాంట్లో మనం సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అప్లై టు ఫ్రెష్ పాస్పోర్ట్ అండ్ రీఇష్యూ పాస్పోర్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ కింద క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద ఎంటర్ చేయాలన్నమాట. దాని మీద ఎంటర్ చేస్తే మీకు స్క్రీన్ అనేది మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఆర్పిఓ సెలక్షన్స్, కొన్ని సెలక్షన్స్ చేయాలి. ఇక్కడ మీకు స్టేట్ అనేది చూపిస్తుంది కదా, ఇప్పుడు మీరు ఏ స్టేట్ అయితే అది, మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ. ఇప్పుడు మీరు కింద డిస్ట్రిక్ట్ మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పేరు అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ మేము నెల్లూరు అని రాశాను. ఇక్కడ నుంచి మెయిన్ పర్పస్ అనేది స్టార్ట్ అవుతుంది.
క్లీన్గా వినండి. వినిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫర్ అనేది ఫ్రెష్ పాస్పోర్ట్, రీఇష్యూ పాస్పోర్ట్ అంటే మనం ఫ్రెష్ పాస్పోర్ట్ కాబట్టి ఫ్రెష్ పాస్పోర్ట్. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనం నార్మల్గా చేసినాము. నార్మల్ బుక్లెట్ టైప్ వచ్చి 36 పేజెస్ ఆర్ 60 పేజెస్ అని చూపిస్తుంది. మీరు 36 పేజెస్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు గివెన్ నేమ్ అంటే మీకు ఏ నేమ్ అయితే ఆధార్ కార్డ్ మార్క్ లిస్ట్ ప్రకారం ఉందో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. క్లియర్గా ఇవ్వండి. ఒక్కసారి సబ్మిట్ చేస్తే రీకరెక్షన్స్ అనేది ఉండదు. ప్లీజ్ జాగ్రత్తగా ఇవ్వండి. ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలా. దాని తర్వాత మీరు హ్యావ్ యూ ఎవర్ నో హ్యాజ్ అదర్ నేమ్స్ అంటే మనకేమన్నా వేరే పేర్లు ఉన్నాయా? లేవు. మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారా? లేదు. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి యాజ్ పర్ ఆధార్ కార్డ్ అండ్ మార్క్ లిస్ట్ ప్రకారం. యూ హ్యావ్ ప్లేస్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా అంటే మీరు ఇండియా కాకుండా వేరే దేశంలో పుట్టారంటే నో ఇచ్చేయాలి. ఇక్కడ మనం ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు విలేజ్ అయితే విలేజ్, సిటీ అయితే సిటీ, మీరు ఎక్కడ పుట్టారన్న సిటీ పేరు ఇచ్చేయాలి. మీరు ఇక్కడ స్టేట్, మీ ఏ స్టేట్ ఏది? మాది ఆంధ్రప్రదేశ్. మేము ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీ డిస్టిక్ ఏదైతే అది క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు మెటీరియల్ స్టేటస్ అడుగుతుంది. మీరు సింగిలా మ్యారీడా అని చూపిస్తుంది. నేను సింగిల్ అని పెట్టాను. ఇక్కడ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై అనేది మీరు బర్త్ అని మీద క్లిక్ చేయండి. తర్వాత కింద పాన్ ఇఫ్ అవైలబుల్ అని చూపిస్తుంది. మీకు ఒకవేళ పాన్ కార్డ్ కానీ ఉంటే దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు పాన్ కార్డ్ లేకపోయినా పర్లేదు, ఏం కాదు. మీరు ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఓటర్ ఐడి, మీకు ఓటర్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. ఇది కూడా ఆప్షనల్. తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు స్టూడెంటా లేకుంటే ఏమన్నా జాబ్ చేస్తున్నారా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి నేను స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని క్లిక్ చేసుకున్నాను. దాని కింద ఈజ్ ఎయిదర్ యువర్ పేరెంట్ ఇన్ కేస్ గవర్నమెంట్ సర్వెంట్, మీరు ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్స్ జాబ్స్ చేస్తుంటే మీరు ఎస్ అని ఎంటర్ చేయండి. గవర్నమెంట్ జాబ్ చేయకపోతే నో అని ఎంటర్ చేయండి. నేను నో అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. మీరు ఏం చేశారు అంటే మీరు 10th చేశారా లేదా అండ్ అబౌవ్. మీరు 10th కానీ చేస్తుంటే 10th అండ్ అబౌవ్ అనేది క్లిక్ చేయాలి. మీరు బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ చేస్తుంటే గ్రాడ్యుయేట్ అండ్ అబౌవ్ అనేది క్లిక్ చేయాలి. కింద ఇక్కడ నాన్ ఈసీఆర్ కేటగిరీ, అవును మనం నాన్ ఈసీఆర్ కేటగిరీ కాబట్టి ఎస్ అనేది క్లిక్ చేసుకుంటున్నాం. కిందకు వస్తే ఇక్కడ విజిబుల్ డిస్టింగ్విషింగ్ మార్క్ అంటే మీకు పుట్టుమచ్చలు ఉంటాయి కదా, దాని గురించి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. మీకు ఈ పుట్టుమచ్చలు అనేది మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది. దాన్ని చూసి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ కంపల్సరీ, కానీ ఇక్కడ ఇఫ్ అవైలబుల్ అని ఉంది కాబట్టి అలా ఏం కాదు. మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద ఐ అగ్రీ మీద ఎస్ చేయాలి. ఎస్ చేసుకొని సేవ్ డీటెయిల్స్ కొడితే మీకు ఇక్కడ పాపప్ కనిపిస్తుంది. ఓకే ఎంటర్ చేయండి. ఓకే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అగ్రీ ఎస్ కొట్టేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల. ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల. మీ ఫాదర్ నేమ్, మీ ఇంటి పేరు, మీ ఫాదర్ నేమ్ ఇంటి పేరు, అండ్ హియర్ మదర్ నేమ్ ఇంటి పేరు. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ 2 ఆప్షన్స్ వచ్చి మీకు ఒకవేళ గార్డెన్ గాని ఉంటే వాళ్ళ పేరు ఇఫ్ అప్లికబుల్ మీకు చేయాలనిపిస్తే చేయండి, లేదంటే వదిలేయండి అని ఎంటర్ చేసేసిన తర్వాత మీకు కింద నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, మీరు ఇప్పుడున్న ప్రెజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్ ప్రకారం మీరు ఆధార్ కార్డ్ చూస్తూ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. కొంచెం కూడా మిస్టేక్స్ చేయకండి. ఇక్కడ మీరు హౌస్ నెంబర్,
ఈజ్ ప్రెజెంట్ అడ్రస్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ మీరు నో మీద ఎంటర్ చేయండి. ఇక్కడ హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నెంబర్ అడుగుతుంది. మీ హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్ యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డు ప్రకారం ఇచ్చేయండి. విలేజ్ అండ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా మీరు ఇచ్చేయండి. దాని తర్వాత మీ పిన్ కోడ్ అడుగుతుంది, జాగ్రత్తగా ఇవ్వండి. మొబైల్ నెంబర్ అనేది కూడా మీ మొబైల్ నెంబర్ ఏదైతే ప్రజెంట్ వర్కింగ్లో ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీరు ఫస్ట్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈజ్ ప్రజెంట్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ అని ఇక్కడ కింద చూపిస్తుంది. మీరు ఎస్ మనం ప్రజెంట్ అడ్రస్లో కానీ మీరు ఉంటే మీరు ఎంటర్ ఎస్ అని క్లిక్ చేయండి. మీకు ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈజ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ యాజ్ సేమ్ అడ్రస్ అని చూపిస్తుంది. ఇది కూడా ఎస్ ఇచ్చేయండి. ఎస్ ఇచ్చేసిన తర్వాత మీరు సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి దాని తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పాపప్ చూపిస్తుంది. ఇక్కడ ఓకే మీద ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ అనేది నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ అండ్ అడ్రస్ మీకు మీ ఫాదర్ నేమ్ అండ్ అడ్రస్ ఇచ్చేయండి. మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసింది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ హోల్డ్ అండ్ ఐడెంటిటీ సర్టిఫికేట్ అంటే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ అండ్ కరెంట్ డిప్లొమాటిక్ అఫీషియల్ పాస్పోర్ట్ మీకు ఏమైనా ప్రీవియస్గా ఉందంటే డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని ఇచ్చేయండి. హ్యావ్ యూ అప్లైడ్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్ అంటే ఇక్కడ నో ఇచ్చేయండి. దీని మీద ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ డీటెయిల్స్ కొట్టే దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ అదర్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ నో అనే ఇచ్చేయండి. ఇక్కడ మనకి అంత యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏం కాదు ఇది. మీరు అన్నిటి మీద నో అని క్లిక్ చేసేయండి, నో ప్రాబ్లం. ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీకు మీ పాస్పోర్ట్ ఎలా వస్తుందో ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ ప్రకారం ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తుంది. అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఓకే చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. బాగా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకోసారి కరెక్షన్స్ అనేటివి ఉండవు. జాగ్రత్తగా చూసుకొని నెక్స్ట్ మీద ఎంటర్ చేయండి. జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మీకు ఇంకో రెండోసారి ఆప్షన్ ఉండదు, మీరు కరెక్షన్స్ అనేది చేసుకోలేరు. అందుకని జాగ్రత్తగా ఈ పేజ్ వరకు మీరు జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. ఎందుకంటే మీకు ఏదైతే పాస్పోర్ట్ అనేది ఇష్యూ అవుతుంటే మీకు వస్తుందో దాంట్లో ఫస్ట్ పేజీ వరకు మీకు క్లియర్గా మీ నేమ్ యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్ ప్రకారం ఉండాలి. అందుకని ఆధార్ కార్డ్ అండ్ మార్క్ లిస్ట్ ప్రకారం ఉంటేనే మీరు ఇది నెక్స్ట్ బటన్ అనే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది. ప్రూఫ్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు పాన్ కార్డ్ ఇచ్చేయండి. పాన్ కార్డ్ అని ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. ఆ పాన్ కార్డ్ మీద ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రూఫ్ ఆఫ్ ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని అడుగుతుంది. అక్కడ మీరు ఆధార్ కార్డు అని ఇచ్చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ కింద మీ ప్లేస్ అని ఉంది కదా, ఆ ప్లేస్ దగ్గర మీరు ఎక్కడి నుంచి ఈ పాస్పోర్ట్ అప్లికేషన్ అనేది వేస్తున్నారో ఆ లొకేషన్ పేరు ఇక్కడ రాసి ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సేవ్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత సబ్మిట్ ద ఫామ్ అని ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. మీరు ఇప్పుడు దాకా చేసిన మొత్తం అప్లికేషన్ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోవాలంటే మీకు వీలు కాదు, అందుకని జాగ్రత్తగా చూసుకొని చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూపించిన తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇక్కడ కింద పే అండ్ షెడ్యూల్ ఆఫ్ అపాయింట్మెంట్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇలా మనకి ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుంది కదా స్టేట్ బ్యాంక్ అని, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేది
ఎంటర్ చేయాలి. మీరు మ్యాక్సిమం యూపీఐ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు స్టేట్ బ్యాంక్, మీకు ఏ యూపీఐ అయినా పర్లేదు, ఓన్లీ స్టేట్ బ్యాంక్ మాత్రమే అనుకోకండి. ఏ యూపీఐ అయినా పర్లేదు, ఆర్ బ్యాంక్ అయినా పర్లేదు, చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ చూపిస్తాయి. అప్లికేషన్ రిఫరెన్స్ నేమ్, గివెన్ నేమ్ అండ్ సర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తాయి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మెయిన్ అపాయింట్మెంట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు వెళ్తారనేది, మీరు ఏ లొకేషన్కి వెళ్తారనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మీకు పక్కన ఉన్నాయి కదా అవైలబుల్ ఫర్ ఏ డేట్స్ మీకు అపాయింట్మెంట్ అనేది ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తుంది పక్కన. ఇక్కడ మీకు ఏ డేట్లో అవైలబుల్ ఉంటే ఆ డేట్లో మీరు వెళ్ళాలి. మీరు పెట్టుకునే లొకేషన్ మీకు దగ్గరలో ఉండేటట్టు చూసుకోండి. లేదంటే మరీ చాలా లాంగ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. దగ్గర అయితే కొంచెం తెలుసు కాబట్టి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు లొకేషన్ నేను ఇప్పుడు నెల్లూరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అడ్రస్ చూపిస్తుంది చూడండి. ఈ లొకేషన్కి నేను వెరిఫికేషన్ కోసం వెళ్ళాలి. ఇక్కడ మీరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనదర్ అపాయింట్మెంట్ లెటర్ ఉంది కదా, ఇక్కడ మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలా, ఏ డేట్ అనేది. ఇక్కడ మీకు ఇప్పుడు ఈ గ్రీన్లో ఉండేదాన్ని అవైలబుల్ ఉన్నట్టు, రెడ్లో ఉండేదాన్ని మీకు ఖాళీ లేనట్టు అని అర్థం. ఓకేనా? మీరు చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఏ రోజు కావాలో ఆ రోజు చేసుకోండి. నెక్స్ట్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ ఇలా చూపిస్తుంది. మీరు మ్యాక్సిమం యూపీఐ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనకి రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి యూపీఐ మనకి సింపుల్గా అయిపోతుంది కాబట్టి మనకి యూపీఐ మీద క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు యూపీఐ ద్వారా అయినా చేయొచ్చు, లేకుంటే క్యూఆర్ కోడ్ ద్వారా అయినా చేయొచ్చు. మ్యాక్సిమం క్యూఆర్ కోడ్ ద్వారా చేసేయండి, పేమెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ యాప్లో నుంచి పేమెంట్ చేసేయండి. చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ అనేది బుక్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.